దేవుని బిడ్డ, దేవుడిని ఏర్పాటు చేసుకున్నారు. నీ కుటుంబంలో బహుశా నువ్వు ఒక్కడవే ప్రభువుని అంగీకరించావా? నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే యేసు ప్రభువుని తెలుసుకున్నావా? ఇంకా నీ కులం, నీ మతంలో ఉన్నవారు ఇంకా ప్రభువుని తెలుసుకోలేదా? నేను ఒంటరివాడినే, నేను ఒంటరిదాన్నే, వాళ్ళందరూ ఒకటే అయిపోయి నన్ను వేధిస్తున్నారు, వాళ్ళందరూ ఒకటే అయిపోయి నన్ను బలహీనపరుస్తున్నారని నువ్వు ఎప్పుడు బాధపడద్దు. దేవుడు ఒక వెలుగుగా నిన్ను అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారా ఆయన సువాసన వెదజల్లబడాలని, ఆయన జ్ఞానం ప్రకటించబడాలని, సువార్త వ్యాప్తి చేయబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. యు ఆర్ ది సాల్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యు ఆర్ ద లైట్ ఫర్ యువర్ పీపుల్. నీ ప్రజలకు నువ్వు వెలుగుగా నియమించబడ్డావు. నీ కుటుంబానికి నువ్వు ఒక ఉప్పుగా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. నేను ఒంటరివాడినే, ఒంటరిదాన్ని ఎప్పుడు బాధపడొద్దు. అనేక సందర్భాల్లో దేవుడు అలాంటి స్థితిలో ఉన్న వారిని వాడుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు చేశారు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఐ హ్యావ్ చోజన్ యూ అండ్ యు ఆర్ మైన్. యెషయా 43:1 అదే మాట ఉంటుంది. నేను నిన్ను విమోచించాను, నీవు నా సొత్తు, నీవు నాకు చెందిన దానివి, నువ్వు నాకు చెందిన వాడు అని ప్రభు మాట్లాడుతున్నాడు.